భారత రైల్వే శాఖ ఒక గెజెట్ నోటిఫికేషన్ను ప్రకటించడం జరిగింది. ఇకపైన టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే విధించే జరిమానా ఏదైతే ఉందో ₹250 ఇప్పటి వరకు కూడా ఉంది. దాని కాస్త డబుల్ చేస్తూ ఒక గెజెట్ని అయితే రిలీజ్ చేసింది. ఇప్పటి నుంచి కూడా టికెట్ లేకుండా మనం ట్రైన్లో ప్రయాణం చేస్తే ₹500 జరిమానాను విధించడం జరుగుతుంది. ఏదైతే మన టికెట్ వాల్యూ ఉంటుందో దాంతో పాటుగా ₹500 అదనపు ఛార్జెస్ను మనం చెల్లించాల్సి ఉంటుంది భారత రైల్వే శాఖకు. రీసెంట్గా వచ్చిన గణాంకాలు ఏం చెప్తున్నాయంటే ఒక్క మే నెలలోనే 4,90,000 పైన మంది ద్వారా మన భారత రైల్వే శాఖకు 40.85 కోట్లు రైల్వే శాఖలోకి అదనంగా వచ్చినట్టు కూడా అధికారులు అయితే వెల్లడించడం జరుగుతుంది. సో ఇకపైన ఎప్పుడైనా రైల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు టికెట్ లేకుండా హరీబరీగా వెళ్ళినా సరే ఏముందిలే ₹250 కట్టేద్దామని అలా కాకుండా దాన్ని ఇప్పుడు డబుల్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని వెళ్తే మంచిది.